అరే బా ఎన్ని రోజులు అమ్మాయి గురించి ఫ్రెండ్స్ ఒక అమ్మాయి నచ్చిందంటే ప్రేమించమని ఎంకరేజ్ చేస్తారు, అదే ఎక్కువగా ప్రేమిస్తే డిస్కరేజ్ చేస్తారు. అది కాలేజ్ నచ్చిందా? గుడమ్మా రవి, నీ యుఎస్ వీసా 4వ సారి రిజెక్ట్ అయిందని విన్నాను. యూకే కూడా రిజెక్ట్ అయింది. అరే ఈసారి మళ్ళీ అప్లై చేసిన అంటే ఈసారి ఖచ్చితంగా వస్తుంది మామ, షూర్. రై ఎలాగో ఇక్కడ జాయిన్ అయ్యావు కదా, ఇంకెందుకు? అరే మా నాన్న టార్చర్ తట్టుకోలేకరా, లేకపోతే ఈలత్ కొరకాలేలు ఎవరు అవుతాడు రా. ఓకే మా, లేట్ అవుతుంది. రే అది సీనియర్స్తో గొడవ పడకు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాన్నకు చెప్పు, ప్రిన్సిపల్తో మాట్లాడతారు. సరేమా, మీరేం టెన్షన్ పడకండి అంటే నేను చూసుకుంటా. ఓకే బాయ్. అయిపోయిందా? బాయ్. అరే మామ దుకాణం పెట్టిరా సీనియర్లు. ఇట్రండి. అరా ఫస్ట్ ఇయరా? ఏంట్రా సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? నువ్వు ఆగుబా. మా నాన్న వీసీ ఫ్రెండ్, డ్రైవింగ్ చేసావనుకో కంప్లైంట్ ఇస్తా. అన్నా అన్నా అన్న సారీ అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న. కంప్లైంట్ చేస్తాను కదరా, చేయరా? కంప్లైంట్ చేయి. బయట బెంచ్ కార్ నీదేనా? నాదే. మేనేజ్మెంట్ కోట, ఫ్రీ సీట్. ర్యాంక్ ఎంతో? 6. తర్వాత 6th. ఏంట్రా ఇది, పెద్ద పెద్ద కార్లు తిరిగే వీడికి చిన్న చిన్న ర్యాంకులు రావటమా, చిన్న చిన్న కార్లు తిరిగే మనకి పెద్ద పెద్ద ర్యాంకులు రావటమా? సామాజిక న్యాయం జరగట్లేదురా. తమ్ముడు నీ బీడీ మొత్తం కొట్టమ్మా. పేరు ఆదిత్య అంట, బెంజ్లో వచ్చాడు, బారిచ్చు అనుకుంటా. ఎంసెట్లో 6th ర్యాంక్ అంట. హ్యాండ్సమ్ ఉన్నాడే, హైటు 6 feet ఉంటాడు అనుకుంటా. తెచ్చేసుకుందాం గోదావరి, మన గ్యాంగ్కే గ్లామర్ వస్తుంది. సీనియర్ లై ఉండి జూనియర్ బాయ్స్ వెంట పడటం ఏంటి చీప్గా? ఏ మన సీనియర్ బాయ్స్ జూనియర్ గర్ల్స్ వెంట పడతలేదు గానీ మనం మాత్రం జూనియర్ బాయ్స్ ని తగులుకుంటే తప్పేంటి? అర్థమైంది, కానీ ఆ సోము గాడిని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఫ్లాట్ లుక్ లేసినావేంట్రా, కొడతావా? చిచే ఎరా సోము, కొత్త వాడిని ఎవరినో క్యాచ్ చేసినట్టున్నావు. ఓహో గోదావరి గారా, పడ్డాయా మీ కళ్ళు? అది కాదురా, ఎవడో 6th ర్యాంకర్ వచ్చాడంట. అంటే మీ ఫస్ట్ ఖర్చు వేసుకున్నావు, నీకు ఇవ్వడం కుదరదు, జారుకో. అంతేనా? అంతే ఫిక్స్. బాగా ఆలోచించుకో. అయ్య బాబోయ్, ఇన్ని మీకు ఇస్తే గోల్డ్ బిస్కెట్లు డైమండ్ క్యారెట్లు ఏమైనా ఇస్తారండి మాకు? అంతకు మించి. మీనింగ్? ఫస్ట్ ఇయర్ సిఎస్సి అమ్మాయి మీద మనసు పారేసుకున్నావంటే కదా. చెస్, దీనికి ఇలా తెలిసిపోయింది. ఇగో అవన్నీ ఇటు రూమర్లు గోదావరి. అవునా? సర్లే ఓకే. ఎందుకెలా అడిగావు? అరే ఏం లేదురా, ఒకవేళ అది నిజమైతే ఆపిల్ని ఇటు పంపి వీటిని అటు తీసుకెళ్దాం అనుకున్నా. పొల్లలైట్. ఇగో గోదావరి ఆగు. ఓ మర్చిపోకుండా అమ్మాయిని పంపు. నా ఫ్రెండ్. చిచి వాడదు, నువ్వురా. ఓకే అక్క. చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే. ఎన్నో ఆశలు పట్టుకుంటే ఒక్క డైలాగ్ లో స్టోరీ మార్చేశాడు. మరీ తెల్లగా ఉన్నాడు, ఫేర్ అండ్ లవ్లీ వాడతాడనుకుంటా. తను రాసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు రాసుకున్నా పని చేయదు. రా 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 రా, ఇది శాంతక్క, ఇది సంధ్యక్క, ఇది స్వాత. ఒళ్ళు బలిసిందా? అక్క అని పరిచయం చేస్తున్నావేంటి? నన్ను అక్క అని పిలిచినప్పుడు నాకు ఇలాగే కాలింది. అక్క అని పిలిచావా? అవునక్క. ఇదిగో ఇది కాలేజ్, ఇక్కడ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అక్కలు చెల్లెలు ఉండరు. సరే అక్క. ఐఫిల్ టవర్ లా ఉన్నావు, కూర్చో. ఎరా నువ్వేమన్నా స్వామి వివేకానంద అనుకున్నావా? ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిని సిస్టర్స్ అని పిలుస్తున్నావు. అందరూ కాదు, ఒక అమ్మాయి తప్ప మిగతా అందరూ. ఇంటర్లో లవ్వా? ట్రైన్లో, కానీ మిస్ అయింది. మిస్సింగా? అదెలా? యూస్లెస్. అక్కడ అమ్మాయిని మిస్ అయ్యావు, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరినీ సిస్టర్స్ అంటున్నావు. అట్లీస్ట్ పిల్ల డీటెయిల్స్ అన్న కనుక్కోవాల్సింది కదరా. పేరు ఊరు తప్ప ఇంకేం చెప్పలేదు. ఏ ఊరు? హైదరాబాద్. ఏం పేరు? వర్ష.
అక్క అక్క ఒక్క నిమిషం. అక్క అక్క ఆ అమ్మాయి ఎలా ఉంటది? బాగా పొడుగుంటది, తెల్లగా చబ్బీ చీక్స్, కొంచెం రిజర్వ్ ఉంటుంది. అంటే ఆ ఫీచర్స్ తో నువ్వు చెప్పిన పేరుతో నాకు ఒక అమ్మాయి తెలుసు. అక్క 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 ప్లీజ్ అక్క చెప్పక్క అక్క అక్క ప్లీజ్ అక్క 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 చెప్పక్క ప్లీజ్. చెప్తున్నాను కానీ ఒకే ఒక కండిషన్. చెప్పక్క. అక్క అని మాత్రం పిలవకురా. సరే అక్క. సారీ అక్క. అక్క ఎక్కడ? ఉండరా అక్క. తనేనేమో చూడు. వర్షనే ఉండాలి. వర్షనే ఉండాలి. ఎంత భక్త. వర్షనే ఉండాలి. కదా ఎక్కువ సిగ్గుపడకు, అక్క అని పిలిచాడు. పోవే. నేను రోజు ఇచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తాను, నువ్వు కూడా రోజు తీసుకుని నాకు ఐ లవ్ యూ చెప్పు. ఓకే? ఐ లవ్ యూ. రేయ్ తీసుకోదేంట్రా? ఫీల్ సరిగ్గా రావట్లేదురా. తొక్కలో ఫీల్ అంటే ఎలా ఉంటుందిరా? కళలో నా జీవితంలోకి వచ్చావు, కలగంటినప్పుడు వెళ్ళిపోయా, మళ్ళీ నాలుగిలా మెరిసావు. కలో నిజం అర్థం కావట్లేదు. నిజమైతే ఈ పువ్వు తీసుకో, కల అయితే అట్లీస్ట్ ఈసారైనా నిద్రలేపో.